మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణ ఆర్మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరమును కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీరందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో మరి మీ అందరి కొరకు మానక ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవతి దేవుడు మిమ్మల్ని ఫలింపచేసి ఆశీర్వదించి నిత్య రాజ్యమునకు వారసులుగా చేయనుగాక. ఆమెన్. మరి వాతావరణం చాలా ఎండగా ఉంటుంది. ఈ ఎండ కొరకు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుని అవసరమైతేనే మనము బయటికి వెళ్ళి త్వరగా ఇంటికి చేరడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా నీళ్లు కూడా తీసుకోండి. డిహైడ్రేషన్ నుంచి తప్పించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మీకు తోడేండును గాక. ఆమెన్. ఈ వారము ప్రత్యేకముగా ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారము, ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు, అలానే పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20వ వచనము నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము, అలానే సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం మొదలుకొని 30వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని ఆత్మ సహాయము నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలను చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి గతించిన వారం మొదలుకొని ఈ వారం వరకు నీ కృపలో మమ్మల్ని కాపాడిన దేవా, మా పనుల్లో ప్రయత్నములు అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉన్న దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపనేటువంటిగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈస్టర్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ 3 లేఖనములు మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ముఖ్యముగా ఇవ్వబడినటువంటి అంశం ఏమిటి అంటే, మన దేవుడు ఎవరు అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, మన దేవుడు ప్రధాన కాపరి, మన దేవుడు గొర్రెల కాపరి, మన దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ 3 లేఖనాలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరై ఉన్నారు, ఆయన ఏమై ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటే, ఆయన గురించి మనము ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠముగా చేసుకున్నటువంటి దేవతి దేవుడు, ఆయన మానవులమైనటువంటి మనలను రక్షించడానికి ఆయన మన కొరకు శరీరధారిగా ఈ భూమి మీదకి దిగివచ్చి మానవులమైనటువంటి మనలను ఆయన ఉన్న స్థలములోనికి తీసుకుని వెళ్ళడానికి, మానవులను మనందరి కొరకు కూడా ఆయన ప్రశస్తమైన పరిశుద్ధమైనటువంటి రక్తమును కార్చి మనము పొందవలసినటువంటి శిక్షను ఆయన అనుభవించి మనలను బంధ విముక్తిని చేశాడు, శాప విముక్తులను చేశాడు, నిత్య రాజ్యమునకు వారసులు అవడానికి ఆయన మార్గము చూపాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. కేవలము ఆయన కాల్చినటువంటి రక్తము ద్వారానే
మానవులకు పాప క్షమాపణ ఉంది. పరలోక రాజ్య ప్రవేశము మనకు కలుగుతూ ఉన్నది అంటే ఆయన కార్చిన రక్తములో ప్రతి ఒక్కరూ కడగబడాలి. ఆయన అందరూ కూడా యేసు నామం వంగునట్లు ఆయన ప్రతివాని మోకాళ్ళు కూడా యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోవడానికి ఆయన అన్ని నామముల కంటే పైనామము ఆయనకు ఇవ్వబడి ఉన్నది. ఆయన సింహాసనం నుంచి సిలువకు శ్రమలకు అప్పగించుకోవడానికి తను తాను ఇష్టపూర్వకముగా మన మీద ఉన్నటువంటి ప్రేమను ఆయన తెలియచేస్తున్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన ద్వారా తప్ప, యేసుక్రీస్తు ద్వారా తప్ప వేరొక రాజ్యము లేదు మనము పరలోక పట్టణంలోనికి ప్రవేశించడానికి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యూదులేంటి, యూదేతరులేంటి, అన్యులేంటి, ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవమనై ఉన్నాను. నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదు పరలోక పట్టణంలోనికి వెళ్ళడానికి అని చెప్పినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన ఈ ఉదయకాల సమయంలో ఆయనను గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయనను మనము కాపరిగా చూస్తూ ఉన్నాం. కాపరిగా, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ షెపర్డ్, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ షెపర్డ్ అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు గొర్రెల కాపరి బాధ్యత ఏమిటి అంటే తన మందను మేపుట. గొర్రెల కాపరి యొక్క బాధ్యత ఏమిటి అంటే తన మందను శత్రువుల బారి నుండి కాపాడుట. గొర్రెల కాపరి యొక్క బాధ్యత ఏమిటి అంటే పచ్చిక గల చోట్ల పరండబెట్టుట. గొర్రెల కాపరి యొక్క బాధ్యత ఏంటంటే దారి తప్పిన వారిని తోలుకొని వచ్చి మందలో చేర్చుట. గొర్రెల కాపరి యొక్క పని ఏమిటి అంటే మాట వినకుండా బలిసినటువంటి వారిని, దారి తప్పుతున్నటువంటి వారిని, పొగరుకొన్నటువంటి వారిని దండము అనేటువంటి ఆ కర్రతో, దొడ్డు కర్రతో దండించి బుద్ధి చెప్పుట. బలహీనముగా ఉన్నటువంటి వారిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిని బలవంతులుగా చేయుట, అనగా వారికి సమృద్ధి ఆహారం అందుతుందో లేదో చూసుకోవట. ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత కాపరికి ఉంది. అవసరమైతే కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమును కూడా పెట్టవలసినటువంటి అవసరత ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో అవే మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన పాఠ్యభాగమైనటువంటి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గ్రంథంలో ఆయన మాట్లాడుతూ నేను గొర్రెలకు కాపరిగా ఉన్నాను అని మాట్లాడు. నిజానికి ఆలోచన చేస్తే ఎవరు గొర్రెలు అని ఆలోచన చేస్తూ ఉంటే ఇదే యెహెజ్కేలు గ్రంథము ఇదే 34వ అధ్యాయములో చివరి వచనములో చాలా వివరంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు అగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఎవరట? నా గొర్రెలకు మీరు మనుష్యులు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే గొర్రెలంటే ఇక్కడ గొర్రెల గురించి కాదు, కానీ ఆయన కాపరితత్వాన్ని గురించి మాట్లాడుతూ గొర్రెల కాపరి తన మందను ఏ రీతిగా కాపాడుతూ ఉంటాడో అనే విషయాన్ని తెలియజేస్తూ నేను మీకు కాపరిగా ఉన్నాను అని దట్ ఈస్ ద కంపారిజన్. నేను మీకు కాపరిగా ఉన్నాను, మీరు నా గొర్రెలు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. గొర్రెలకు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. దేవాతి దేవుడు తన తగ్గింపును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవాతి దేవుడు తన బాధ్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవాతి దేవుడు ఆయన ఏ రీతిగా తన ప్రజలను సరిచేస్తూ ఉన్నాడో అనే విషయాన్ని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనకు కాపరిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కాపరత్వంలో ఆయన గొర్రెగా నీవు నేను కూడా
ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా లేదా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కాపరత్వంలో మనము ఉంటే మనకు సంరక్షణ ఉంటూ ఉంటుంది. ఆయన కాపరత్వంలో మనం ఉంటే మనకు పోషణ ఉంటూ ఉంటుంది. ఆయన కాపరత్వంలో నీవు నేను ఉంటే నిత్యత్వంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీకు కాపరిగా ఉంటాను. మనందరికీ తెలుసు యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతాడు. జీతగాడే, కానీ నేను మంచి కాపరిని, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్ అని ఆయన జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేద్దాం. ఈ పాత నిబంధన పాఠ్యభాగమైనటువంటి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. వెదకి కనుగొంటూ ఉంటాడు. దేవుని బిడ్డలు ఒకవేళ చెదిరిపోతూ ఉంటే తిరిగి తన మందలో చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. తప్పిపోయినటువంటి గొర్రె పిల్ల విషయంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ 99 గొర్రెలు పక్కన పెట్టి తప్పిపోయినటువంటి గొర్రె పిల్లను వెతికి రక్షించి తన మందలో చేర్చుకున్న తరువాత అతడు పొందినటువంటి ఆనందము ఎంత గొప్పగా ఉంటుందో మనందరికీ తెలుసు. అంటే తప్పిపోయినటువంటి మనము తిరిగి దేవుని వైపు రావడం, దేవుడు మనలను వెతికి రక్షిస్తూ ఉన్నాడట. ఇది చాలా గొప్ప విషయము. మనము దేవునికి దూరమైపోతూ ఉన్నప్పుడు దేవుడే మనల్ని వెతుకుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. నా కుమారుడు, నా కుమార్తె నా నుంచి దూరం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. తన నుంచి దూరం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే అందరూ దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి. తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు కొందరు చెడిపోవాలని ఏ తండ్రి తల్లి అనుకోదు కదా. అలానే దేవుడు కూడా సృష్టికర్త అయినటువంటి దేవతి దేవుడు ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన బిడ్డలుగా ఉండాలి. ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి. తద్వారా దేవుని యొక్క రాజ్యము ఈ భూప్రపంచం అంతా కూడా వ్యాపింపచేయాలి. పరలోకములో మరి దేవుని యొక్క సింహాసనములో మనమందరం కూడా ఆయన ఉండలాగిన మనము కూడా ఆయన ప్రక్కన కూర్చునేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అయినది. కాబట్టి ఆయన నా గొర్రెలను నేనే వెతికి రక్షించుకుంటూ ఉంటాను. కాపరులు జీతగాళ్ళు కానీ నేనైతే నా గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడుతూ ఉంటాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దిబ్బలో ఎక్కడెక్కడ అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనములలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వారిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల అందును వాటిని మేపెద్దను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఏ రీతిగా సమకూరుస్తూ ఉన్నాడు తన ప్రజలను, ఏ రీతిగా వారిని పోషిస్తూ ఉన్నాడు తన ప్రజలు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ దేవుని ప్రజలుగా ఉండడం అనేది మనకు చాలా ధన్యత. యెహోవా దేవుడు తమకు దేవుడుగా కాగల జనులు ధన్యులు. ఎందుకు అంటే ఆయన కాపరత్వంలో మనకుంటున్నప్పుడు భద్రత ఉంటూ ఉంటుంది. ఆయన కాపరత్వం మనకున్నప్పుడు శిక్షణ ఉంటూ ఉంటుంది. ఆయన కాపరత్వం మనం ఉంటూ ఉన్నప్పుడు పరలోకంలోనికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు. తను ఎందరు అంగీకరింతురో అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యూదుడేమి గ్రీసు దేశస్థులేమి అందరికీ కూడా ఆయన తన రక్షణ సువార్తను తెలియజేస్తూ ఉన్నాడు. తన యొద్దకు వచ్చి వారిని అందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు, రండి నా యొద్దకు రండి అని. తన కాపరత్వములోనికి నిన్ను కూడా ఈ ఉదయకాల సమయంలో పిలుస్తూ ఉన్నాడు. నీవు దేవునిని కాపరిగా అంగీకరించావా?
దేవుని రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరించకపోతే నిత్యత్వంలో నీకు తావు లేదు, నిత్యత్వంలో నీకు ప్రవేశం లేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఇంకా ఏమంటూ ఉన్నాడు, నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటిని దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకును. ఇశ్రాయేలు పర్వతముల మీదను బలమైన మేత గల స్థలమందును అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పొరండబెట్టెదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెతికి ఇంకేమంటాడు, తోలు వేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దాన్ని కట్టెదను, దుర్భములుగా ఉన్న దానిని బలపరచదను, క్రొవ్విన దానిని ఏమంటాడు బలము గల వాటిని శిక్షాయుగ మేత పెట్టి లాయపరచదను. దేవుని నామమునకు మహిమ కలుగును. ఆయన అన్నీ చేయగలడు. తండ్రి వల్లే ఆదరిస్తూ ఉంటాడు, తల్లి వల్లే మందలిస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల కన్నా బంధుమిత్రుల కన్నా ఆయన మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నేనే కనుగొంటాను, నేనే మేపుతాను, నేనే బలహీనంగా ఉన్న వారిని అన్నింటినీ కూడా పోషిస్తూ ఉంటాను, మందలో చేరుస్తాను, మాట వినని వారిని నేను తిరిగి మరలా మందలో చేరేవదిగా శిక్షణ అనేటువంటి మేత పెడతాను అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అందుకే దేవుని కాపరత్వంలో నీవు ఉన్నావా? ఉంటే నువ్వెంతో ధన్యుడవు, ధన్యురాలవు. లేకపోతే ఆయన అంటూ ఉన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. నీవు దేవుని గొర్రె పిల్లగా ఉన్నావా? అంటే దేవుని జనాంగముగా ఉన్నావా? క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నీవు ఒక్కసారి మరలా దొడ్డిలో నుంచి బయటకు వచ్చేసి దేవునికి దూరం అయిపోతున్నావేమో జ్ఞాపకం చేసుకో. ఆయన అంటూ ఉన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడిస్తాయి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు రక్షకుడిగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు. ఆయన కాపరత్వంలో నీవు ఉంటే 23వ కీర్తన మనందరికీ తెలుసు కదా, నీకు లేమి కలగదు. ఈ భూప్రపంచంలో భూమి మీద ఆశీర్వాదాలను అనుభవించగలుగుతూ ఉంటావు. పరలోకములో నిత్యత్వంలో కూడా నీవు ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయి, కానీ దేవుని వెతుకుతున్నటువంటి బిడ్డలు, దేవుని సంరక్షణలో దేవుని కాపుదలలో ఉన్నటువంటి బిడ్డలకు ఏది కొదువ కాదు, కొదువ లేదు, కొదువగా ఉండదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పచ్చిక గల చోట్ల ఆయన పొరండ చేసి పెట్టేవాడు. శాంతికరమైన జలనిధిని ఆయన మనం నడిపించేవాడు. గడంధకరపు లోయలో మనం ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఆయన దెబ్బ తగలకుండా ఆయన దుడ్డుగల దండ మనల్ని కాపాడుతూ ఉంటుంది. మరణాఛాయ లోయలో కూడా వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా దేవుడిని కాపాడుతూ ఉంటాడు. ఇంకేమంటూ ఉన్నాడంటే, నూనెతో నీ తలను ఆయన అంటుచున్నటువంటి వాడు, నిన్ను పోషిస్తున్నటువంటి వాడు, నీ గిన్నె నిండుపురలా చేసే దేవుడు. నీవు బ్రతుకుదిములన్నీ కృపాక్షేమములే నీ వెంట రావాలి అని అనుకుంటే కనుక నీవు ఆయన కాపరత్వంలోనికి రావాల్సినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఉండాలి. ఆయన కాపరత్వంలో నీవు ఉంటే నీవు బ్రతుకుదిములన్నీ కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన నా గొర్రెలు నా స్వరము విని నేను పిలిచినప్పుడు వచ్చేస్తూ ఉంటాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని గొర్రెగా ఉన్నావా? ఆయన స్వరాన్ని వింటూ ఉన్నావా? ఆయన చిత్తానికి లోబడుతూ ఉన్నావా? ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తూ ఉన్నామా అనే విషయం మనం ఆలోచన చేసుకోవలసినటువంటి అవసరత ఈ ఉదయకాల సమయంలో ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త ఈ 10వ అధ్యాయం మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఈ అధ్యాయం కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, గొర్రెలకు మంచి కాపరిని నేను నా ప్రాణాన్ని పెడతాను అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడే, లోపలికి పోను బయటకు వచ్చును అనేటువంటి మాటను మేత మేయిచి ఉండను. రక్షణ పొందినటువంటి వారికి ఆయన కాపురిగా ఉంటాడు. ఎక్కడున్నప్పటికీ కూడా తన కాపరత్వంలో
మనము ఉండడానికి అవకాశం ఉంది. ప్రియమైన వారలారా, నేను మంచి కాపరిని గొర్రెలకు, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాను. అది నిజంగానే మన కొరకు ప్రాణం పెట్టాడు కదా. ఎవరు పెడతారు నీ కొరకు ప్రాణము? మంచి కాపరి మనకుండగా భయమేలా నా ప్రాణమా? గొప్ప కాపరి మనకున్నాడు. ఆయన కాపరత్వంలోనికి మనం వెళ్ళిపోతూ ఉందాం. ఆయన అంటూ ఉన్నాడు, ఇది అధ్యాయంలో 16వ వచనంలో, ఈ దొడ్డిలోనివి కానివి వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటి కాపరి ఒక్కటి అగును. మంద ఒక్కటి కాపరి ఒక్కటి. అందరినీ అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు, ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నా యొద్దకు వచ్చి నేర్చుకునండి, మీ కాళ్ళని తేలిక చేస్తాను అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన కాపరత్వంలో మనం ఉంటూ ఉన్నప్పుడు మనకు నిశ్చింత ఏది ఉండదు, చింత ఏది ఉండదు, చింత ఉంచవలసిన అవసరం కూడా ఉండదు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా దొడ్డిలోనివి కావలసినవి అంటే ఇంకా వేరే గొర్రెలు ఉన్నవి. ఎవరు ఆ గొర్రెలు అంటే అన్య జనాంగం మనం అనుకోవచ్చు, యూదేతరులని మనం అనుకోవచ్చు. అవన్నీ కూడా ఒకనొక దినాన్ని కలిసిపోతూ ఉన్నాయి. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడుగున అందరూ కూడా ఒకటైపోతూ ఉంటాం. మంద ఒకటే అవుతూ ఉంటుందట, కాపరి కూడా ఒకటే అవుతూ ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కూడా రక్తము కార్చి ఇశ్రాయేలు ప్రజలతో సమాన వారసులుగా చేశాడు. గలతీ పత్రికలో ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి యూదులతో పాటు మనము కూడా సమాన వారసులుగా అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. కాపరి ఒక్కటైపోయాడు, మంద ఒక్కటైపోతూ ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకి ఇవ్వబడినటువంటి విషయంలో ఇవి నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని వెతుకుతును, అవి నన్ను వెంబడించుదును, నేను నిత్య జీవం ఇచ్చి ఉన్నాను గనుక ఎన్నటినీ నశింపవు. నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్ ఆయన మాట్లాడుతున్నటువంటి విషయము ఈ భూమి మీద ఏదో ఉన్నటువంటి కాలం మాత్రమే కాదు, నిత్యత్వము, నిత్య జీవము, శాశ్వత జీవము. ఎక్కడ? పరలోక పట్టణం. ఆయన ఉన్న స్థలములోనికి మనం వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, తీసుకుని వెళ్ళడానికి. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నా గొర్రెలు నా స్వరము విను, నేను వాటికి నిత్య జీవం ఇవ్వబోతూ ఉన్నాను, మంచి కాపరిగా నేను ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నిత్య జీవము ఇది ఎంతో దేవుడు మనకిస్తున్నటువంటి కృప. ప్రియమైన వాళ్ళారా, నిత్యత్వంలోని మనం ఉండాలి అంటే ఆయనను మనం అంగీకరించాలి. ఇదే మాటలు పౌలు భక్తుడు కూడా హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ ఈ 11వ అధ్యాయంలో ఆయన 13వ అధ్యాయంలో అవే మాట్లాడుతూ ఉన్నాడు. 20వ వచనంలో, గొర్రెల కాపరి గొప్ప కాపరి అయినటువంటి యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపి సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక, లేక స్థిరపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమయు ప్రభావములు కలుగునుగాక. మనలో మంచి జరిగించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తును మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపి సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించాలట. అంటే దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మనం మారిపోవాలి క్రీస్తు రక్త నిబంధనను బట్టి అని మాట్లాడుతూ ఉన్నాడు పౌలు భక్తుడు. అంటే మనము క్రీస్తు సారూప్యంలోనికి మారిపోయి ఆయన కాపరత్వంలోనికి మనం వెళ్ళిపోయి ఆయన గొర్రెలుగా ఆయన స్వరాన్ని విని
ఆయన చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి అని పౌలు గారు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు, ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా. ఇంతవరకు ఆయన గొర్రెగా నీవు మారకపోతే, ఆయన బిడ్డగా నీవు మారకపోతే, ఇదే అనుకూల సమయం. ఆయన పిలుస్తూ ఉన్నాడు, నా కుమార్తె, నా కుమారుడే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటూ ఉంటాయి, అవి నన్ను వెంబడిస్తూ ఉంటాయని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరాన్ని విందాం, దేవుని చిత్తాన్ని జరిగిందాం, దేవుని బిడ్డగా ఈ లోకంలో ఆయన నామాన్ని ప్రకటిద్దాం, ప్రచురపరుద్దాం. నిత్యత్వంలోనికి మనం ఆయనతో పాటు ఆయన ఉన్న స్థలంలోనికి మనము కూడా వెళదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయునుగాక. ఆమె. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా నీవు మంచి కాపరిగా ఉన్నావు, పోషకుడిగా ఉన్నావు, శిక్షకుడిగా ఉన్నావు, మా కొరకు ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో మమ్మందరినీ బలపరిచి నడిపించండి. నిత్య రాజ్యములకు వారసులుగా చేయండి. నీ చిత్తాన్ని జరిగించేవారుగా ఈ భూమి మీద ఉండుటకు నీ కృప అనుగ్రహించి మహిమ పొందమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపా కాపుదల తోడిచి నడిపించమని, మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడనే యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీ అందరికీ తోడేండును గాక. ఆమేన్.